హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పుల్లకూర. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. చిటపటలు ఆడతాయి కదా, కొంచెం సేపు మూత పెట్టుకుందాము. మిక్స్ చేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా. లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఒక 3 టమాటాలు కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు పచ్చిమిర్చి మధ్య వరకు క్యాప్ పెట్టుకుందాం ఇలాగా. నేను 3-4 కట్టలు గోంగూర వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గించుకుందాము. ఇప్పుడు గోంగూరని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగే ఇప్పుడు మూత పెట్టుకోకుండానే కొంచెం సేపు ఇలాగే మగ్గించుకోవాలి మెత్తగా. ఓకే అండి, గోంగూర అయితే ఉడికింది. ఈ పచ్చిమిర్చి టమాటోలు బాగా మెత్తగా మెదిపేసుకుందాము. చూడండి, గోంగూర పచ్చిమిర్చి టమాటో మంచిగా మెదిగినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ ఎందుకు ఇలా వేసుకున్నానంటే, మనం అన్నం తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు ఇలా వేసుకున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి, గోంగూర పుల్లకూర రెడీ. చాలా సింపుల్ కదండి, చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.